కంటికి రెప్పలా కాపాడాల్సిన ఖాకీల ఎంపికలోనే అవినీతి రాజ్యమేలుతోంది. కాసులతో వైద్యులు దృష్టిలోపాన్ని కప్పేస్తున్నారు. ఈ తతంగంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆసుపత్రి కేంద్రంగా సూపరింటెండెంట్ సాగిస్తున్న అక్రమ దందాను ఈటీవీ ఈనాడు బయటపెట్టింది. ఈ వ్యవహారంలో ఓ ఆర్ఎస్ఐ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం జిల్లాల నుంచి హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వచ్చిన అభ్యర్థుల నేత్ర పరీక్షల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. దృష్టిలోపాల్ని కప్పేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయల బేరసారాలు నడుపుతున్నాడు. అక్రమ లీలలపై ఈటీవీ ఈనాడు జరిపిన నిఘాలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 2010లో జారీ అయిన ఉద్యోగ ప్రకటనకు సంబంధించి అభ్యర్థుల దేహదారుఢ్య రాత పరీక్షలు పూర్తయిన వైద్య పరీక్షల్లో ఎంపిక కావాల్సి ఉంది. దృష్టి, కలర్ విజన్ లోపం ఉన్న వారికి అప్పీల్ చేసుకునేలా పోలీస్ నియామక సంస్థ మరో అవకాశం కల్పించింది. ఇదే అదనుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ నందకుమార్ లక్షల్లో బేరసారాలు నడుపుతున్నాడు. అంటే 10 లక్షలు కట్టారు, 20 లక్షలు కట్టారు. 10 లక్షలు దాదాపు కర్నూలు నుంచి కోటి రూపాయలు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు రంగారెడ్డి. వారం రోజులుగా హైదరాబాద్, కర్నూలు, శ్రీకాకుళం, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తూ లేజర్ చికిత్స కోసం మాత్రం వైద్యుడు ప్రైవేట్ ఆసుపత్రికి పంపిస్తున్నాడు. దృష్టిలోపమైతే 1,00,000, కలర్ విజన్ సమస్యకు 3 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అర్హత పొందిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రం జారీ చేసేందుకే లక్షలు దండుకుంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ వ్యవహారాల్ని చక్కబెట్టేందుకు ఓ ఆర్ఎస్ఐ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. నా తెలియదురా బాబు, అప్పుడు సార్ని అడగాల్సింది. నేను చెప్పాను, ఇందాక ఎవరు చెప్పాను? నేను అందరు చెప్పా. మీరు నన్ను అడిగే క్వశ్చన్లో ఆయన అడగండి అని చెప్పాను. ఇప్పుడు నన్ను అడుగుతా నేనేం చెప్పా మీకు? నేను మళ్ళీ అదండి అదే అమౌంట్ నాకు రాసుకోండి, అమౌంట్ నాకు ఇవ్వాల్సిందని చెప్పేసి ఆయన. మీరు మాత్రం రేపు చెప్తాను ఆయన. మీరు వాళ్ళతో డాక్టర్లతో మాట్లాడి చెప్తాను. 2 రోజులుగా ఈటీవీ ఈనాడు నిఘా విషయం బయటకు పొక్కడంతో అభ్యర్థులెవరినీ రానీకుండా వైద్యుడు, ఆర్ఎస్ఐ జాగ్రత్త పడ్డారు. మీడియాను అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించారు. మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయబోతున్నానన్న ఆయన ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు 50,000 చెక్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. రహస్యంగా చిత్రీకరించిన ఈటీవీ ఈనాడు ప్రతినిధులు కెమెరాతో రంగంలోకి దిగడంతో నందకుమార్ కంగు తిన్నాడు. ఎలాంటి అవకతవకలు జరగటం లేదని, ఆర్ఎస్ఐ ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. నేతల నుంచి ఒత్తిడి ఉన్నట్లు బుకాయిస్తున్నాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు రమ్మన్నారు? అసలు నా దగ్గర బయట నేను లోపల నా పేషెంట్లను నేను చూసుకుంటున్నా. ఏం భయపడేది ఉంది? తప్పది కాదు, తప్పది. వాళ్ళవన్నీ తప్పు. ఆర్ఎస్ఐ అనేది నాకు తెలియదు. ఆయన ఎందుకు వచ్చాడు సార్? లేచిక్ అయింది చూడండి కళ్ళు. నాకు ఎవరు బయట ఆయన జీప్లో వచ్చాడా ఎవరో మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒక మంచి ఒక కన్స్ట్రక్షన్ గా లేకపోతే అది చేయండి, కానీ ఇందులో ఏమాత్రం అవకతవకలు జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటూ అభ్యర్థులకు న్యాయం చేయమని కోరుతున్నారు. 6 నెలల్లో ఉద్యోగ విరమణ చేయబోతున్న తాను నేత్ర పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చేయడం లేదన్నారు.